ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరెప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమైన ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వలన మీకు ఎటువంటి డబ్బులు ఖర్చు అవ్వండి. అలాగే మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువు గారు అంజనం వేసి ఏ సమస్యకైనా సరే 24 గంటల్లో పరిష్కారం అందిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా సరే ఫోన్ ద్వారా 24 గంటల పరిష్కారం అందిస్తారండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువుగారండి. ఈ గురువుగారి దగ్గర మేము కూడా చూపించుకున్నామండి. మా సమస్యలు అనేవి తీరాయి. కాబట్టి బాబాగారే మీ సమస్యలు తీరడానికి ఒక మంచి మార్గం చూపించారు అని నమ్మకంతో కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకుని ఇక్కడ కనిపిస్తున్న ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. వారు మీ గురించి ఏమనుకుంటున్నారు, ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, వారి నుండి ఎటువంటి శుభవార్త వినబోతున్నారో తెలుసుకోండి. ఫ్రెండ్స్, తమ్మునేలు చూశారు కదండి, 4 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకుని ఒక నెంబర్ మనసులో అనుకోండి. ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి, ఎవరి పర్సనల్ రీడింగ్ అయితే కాదు. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే బాబాగారి సందేశంలా భావించండి. మీరు ఒక పాజిటివ్ మైండ్తో చూసినట్లయితే మీకు ఈ రీడింగ్ అనేది కనెక్ట్ అవుతుందండి. మీరైతే తమ్మునేలు చూశారు కదండి, 4 నెంబర్స్ ఉన్నాయి కదా. మీ మనసులో ఉన్న వారిని తలుచుకుని ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. ముందుగా ఫస్ట్ నెంబర్ అండి. మీరు ఎవరి కోసమైతే ఫస్ట్ నెంబర్ అనుకున్నారు, వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందామండి. వారైతే మీ గురించి ఇలా అనుకుంటున్నారండి. మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తారు అని, ఎప్పుడూ కూడా ఏవో ఒక ఆలోచనలు మీ మైండ్లో నడుస్తూ ఉంటాయి అని, మీరు అప్పుడే పాజిటివ్గా ఉంటారు, మీరు అప్పుడే నెగిటివ్గా మారిపోతూ ఉంటారు. ఈ విధంగా అయితే వారికి అనిపిస్తుంది. ఈ మధ్య మీరు చాలా దుఃఖంలో ఉంటున్నారు. మీకైతే ఎవరిదైనా మద్దతు అనేది మీకు చాలా అవసరం. ఎవరో ఒకరి సహాయం అయితే మీకు అవసరం. ఎప్పుడూ మీకు తోడుగా ఉంటూ, మీకు అర్థమయ్యే విధంగా చెప్తూ, ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి మీతో ఉండాలి అని అయితే వారు అనుకుంటున్నారు. మీరు ఏదో ఒక నెగిటివ్ ఆలోచనలతో మునిగిపోయి మీ మనసులో ఉన్న దాని గురించి ఆలోచించి చాలా బాధపడుతున్నారు. చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. లైఫ్లో మీకు మీరు చాలా వెనకబడిపోయాను అని అనుకుంటున్నారు. మీకు మీరు చాలా బలహీనులుగా అయితే అనుకుంటున్నారు. మీరు ఎలా ఉంటారు అంటే అప్పుడే చాలా సంతోషంగా ఉంటారు, అప్పుడే చాలా దుఃఖంలో ఉంటారు, అప్పటికప్పుడే బాధపడిపోతూ ఉంటారు అని అయితే వారు అనుకుంటున్నారు. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో ఆ వ్యక్తి అయితే మీలో ఉన్న విషయాలన్నీ కూడా వారు గమనిస్తూ ఉన్నారు. మెంటల్గా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అని అయితే వారు అనుకుంటున్నారు. మెంటల్గా ఒక చింత అనేది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారిని ఎక్కువగా మీరు నెగిటివ్ ఆలోచనలతోనే చూస్తున్నారు అని, మీ మనసు ఎప్పుడూ కూడా దుఃఖభరితమైన విషయాల గురించే ఆలోచిస్తూ ఉంటుంది అని, అలా చేస్తే ఏమైపోతుందో, ఇలా చేస్తే ఏమైపోతుందో, మీ ఎదురుగా అంతా మంచే జరుగుతున్నా కూడా అందులో కూడా ఏదో ఒకటి మీరు నెగిటివిటీనే తీసుకుంటూ ఉన్నారు. ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటిని మీరు చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్గా నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారికి అనిపిస్తుంది మీరు చాలా నిరాశావాదులుగా అయిపోతున్నారు అని. వీటన్నిటి ప్రభావం కూడా మీ ఆరోగ్యంపై పడుతుంది అని అయితే వారు అనుకుంటున్నారు. మీరు మీ పరిస్థితుల గురించి కానీ మీ ఆరోగ్యం గురించి కానీ చెప్తున్నప్పుడు వారి మనసుకి అనిపిస్తుంది మీరు ప్రతి విషయానికి కూడా చాలా నెగిటివ్గా ఉన్నారు అని. అందువలనే ఈరోజు మీకు ఈ సమస్యలు ఉన్నాయి అని అయితే వారు అనుకుంటున్నారు. ఈ వ్యక్తి మీ గురించి నెగిటివ్గా ఆలోచించటం లేదు, కానీ మీరు మాత్రం ఎందుకు ఇంత దుఃఖంగా ఆలోచిస్తున్నారు, నెగిటివ్గా ఆలోచిస్తున్నారు అని అయితే వారు అనుకుంటున్నారు. అనవసరంగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు అని అయితే మీ గురించి వారు అనుకుంటున్నారు. మీ లవ్ పార్ట్నర్ అయ్యుండొచ్చు, లేదా మీ లైఫ్ పార్ట్నర్ అయ్యుండొచ్చు.
లైఫ్ పార్ట్నర్ అయితే గనక వారైతే ఈ సమయంలో మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ సమయంలో మీకు ఏవైతే బాధలు దుఃఖాలు ఉన్నాయో వాటి గురించి అయితే వారు పట్టించుకోవటం లేదు. ఆ విషయాల గురించి వారైతే మీతో అంతగా చర్చించటం లేదు. వారైతే మనసులో కోరుకుంటున్నారు మీరు ఆ విషయాల నుంచి బయటికి రావాలి అని, పాజిటివ్గా ఆలోచించాలి అని, సంతోషాల వైపుకు మీ ధ్యాసను మళ్లించాలి అని అయితే వారు అనుకుంటున్నారు. వారైతే మీ ఇబ్బందుల గురించి మీతో మాట్లాడటం లేదు. అందువలన మీరు ఇంకా బాధపడిపోతున్నారు. మీ దుఃఖాల గురించి వారు పట్టించుకోవటం లేదు అని, వాటిని చర్చించటం లేదు అని అయితే మీరు అనుకుంటున్నారు. అలాంటిదైతే ఏమీ లేదండి. వారు మీ గురించే ఆలోచిస్తున్నారు. మీరు పాజిటివ్గా ఆలోచిస్తే బాగుండు అని అయితే వారు అనుకుంటున్నారు. వారికైతే మీ మీద చాలా అంటే చాలా మంచి అభిప్రాయం అయితే ఉందండి. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు ఎవరైతే 2వ నెంబర్ కోరుకున్నారో, ఎవరి కోసమైతే కోరుకున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? వారైతే మీ గురించి ఇలా అనుకుంటున్నారండి. మీరు చాలా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తులు అని, మీరు లైఫ్లో ఏదైనా చేయగలరు, మీరు ఏదైతే కోరుకుంటారో దానిని చేస్తారు. చాలా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి మీరు. ఎప్పుడూ కూడా కష్టాన్ని చూసి పారిపోరు. ఎప్పుడూ ప్రతి క్షణము కూడా మీ కెరియర్ గురించి మీరు చాలా సీరియస్గా ఉంటారు అని అయితే వారికి అనిపిస్తుంది. మీ కెరియర్ కోసమే మీరు ఎక్కువగా కష్టపడుతున్నారు అని. ఇక దేనికి కూడా సమయం లేదు. కేవలం మీ కెరియర్ గురించే మీరు ఉన్న సమయాన్ని యూజ్ చేసుకుంటున్నారు. మీ జీవితాన్ని ఒక ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళాలి అని, జీవితంలో ఎదగటానికి ఒక రేస్లా పరిగెడుతున్నారు అని, అందులో అయితే మీరు తప్పకుండా విజయం సాధిస్తారు అని అయితే వారు అనుకుంటున్నారు. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారైతే ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నారు. మీరు ఏ దారిలో వెళుతున్నారో ఆ దారిలో మీరు సక్సెస్ని సాధించాలి అని. మీపై వారికి చాలా నమ్మకం ఉంది. మిమ్మల్ని వారైతే చాలా స్ట్రాంగ్ పర్సన్గా చూస్తున్నారు. వారు అనుకుంటున్నారు మీరు లైఫ్లో ఏదైనా కూడా సాధించగలరు అని. మీరు ఏదైతే పని చేస్తున్నారో అందులో సఫలీకృతం అవుతారు అని. మీరు ఒకవేళ స్టూడెంట్ అయినట్లయితే ఎవరి కోసమైతే కోరుకున్నారో వారికి అనిపిస్తుంది మీరు చాలా బాగా చదువుతారు అని, ఎక్కువ సమయాన్ని చదువు కోసమే వినియోగిస్తారు అని అయితే వారు అనుకుంటున్నారు. మీరు మీ హెల్త్ పైన టార్గెట్ పెట్టడం లేదు. మీ టార్గెట్ ఏదైతే ఉందో దానికోసమే పరుగులు తీస్తూ ఉన్నారు. మీరు ఎంత సీరియస్గా ఉన్నారు అంటే మీ ఎదురుగుండా ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే మీరు ఏమాత్రమో కూడా భయపడరు. మీ టార్గెట్ ఏదైతే ఉందో దాని వైపుగా మీరు పరుగులు తీస్తూ ఉన్నారు. మీరు దేనినైతే కోరుకున్నారో దానిని మీరు తప్పకుండా సాధిస్తారు. మీ లైఫ్లో మీరు చాలా డిఫికల్ట్ పరిస్థితులను కూడా ఫేస్ చేశారు. మీరు ఒక ఆటలాగా వాటన్నిటినీ కూడా ఫేస్ చేసుకుని ముందుకు వచ్చేశారు. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారైతే మీ గురించి అనుకుంటున్నారు మీరు చాలా కష్టపడే తత్వం ఉన్నవారు అని, లైఫ్లో మంచి ఉన్నత స్థానానికి చేరుకుంటారు అని, సఫలీకృతమైన వ్యక్తులు మీరు అని, అన్నిటినీ కూడా మీరు చేయగలరు అని, మీకోసం చాలా మంచిగా ఆలోచిస్తున్నారు. మీ మీదైతే వారికి ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు లేవు. మీకోసమైతే ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నారు. మీరు ఏదైతే కోరుకున్నారో అది తప్పకుండా మీకు లభించాలి అని. రీడింగ్ కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు 3వ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో వారి గురించి అయితే తెలుసుకుందాము. వారైతే ఇలా అనుకుంటున్నారు మీరు అందరితోనూ కూడా కలిసి ఉండాలి అని కోరుకుంటారు అని. మీకు ఎంత చెడు చేయాలి అని చూసినా సరే వారిని కూడా మీరు స్నేహితులుగా మార్చుకుంటారు అని. అందరూ కూడా మిమ్మల్ని అడుగుతూ ఉంటారు ఎంత పెద్ద శత్రువులైనా సరే మీరు ఎలా మిత్రులుగా చేసుకుంటున్నారు అని. అది ఎలా సాధ్యము అని. మీరు రిలేషన్కి అయితే చాలా వాల్యూ ఇస్తారు అని. ఎవరికి ఎటువంటి అవసరం ఉన్నా సరే వారికి సహాయం చేయడానికి ఎప్పుడూ మీరు సిద్ధంగా ఉంటారు అని అయితే వారు మీ గురించి అనుకుంటున్నారు. మీ ఇంట్లో వారు లేదంటే మీకు వివాహం జరిగిపోయినట్లయితే మీ అత్తవారింట్లో వారు 2 కుటుంబాలు కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని, వారితో కలిసి నడవాలి అని, పెద్దలు చెప్పిన మాట వినాలి అని మీరు అనుకుంటూ ఉంటారు. మీకు గొడవలు అంటే అస్సలు ఇష్టముండదు. మీరు కోరుకుంటారు అందరూ కలిసి ఉండాలి, సంతోషంగా ఉండాలి. మీరు ఎటువంటి వ్యక్తులు అంటే మీ మనసు చాలా మంచిది. మీరు మేల్ అయినా ఫీమేల్ అయినా మీరైతే చాలా అందమైన వ్యక్తులు అని,
మీ మనసు కూడా చాలా అందంగా ఉంటుంది అనుకుంటున్నారు. ఎవరు ఎంత చెడు చేసినా సరే వారికి మీరు తిరిగి మంచే చేస్తారు. మీరైతే మీ జీవితంలో ప్రేమకి చాలా వాల్యూ ఇస్తారు. మీరు అందరితో కలిసి జీవితంలో ముందుకు సాగాలి అని కోరుకుంటారు. మీరు అనుకుంటూ ఉంటారు, ఎవరూ కూడా వెనకబడి ఉండకూడదు అని, ఎవరికి ఎటువంటి లోటు ఉండకూడదు అని. ప్రతి వారు కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారికి అనిపిస్తుంది మీరు చాలా చాలా మంచి వ్యక్తులు అని. మీ దగ్గర ప్రేమ ఉంది. ఒక్కసారి మీరు ఎవరినైనా ఇష్టపడితే జీవితాంతం కూడా వారిని చాలా ప్రేమిస్తూ ఉంటారు అని అయితే వారు అనుకుంటున్నారు. ఒకవేళ మీరు ఫీమేల్ అయితే మీ జుట్టు అంటే వారికి చాలా అంటే చాలా ఇష్టం. మీ డ్రెస్సింగ్ స్టైల్ అన్నా సరే వారికి చాలా ఇష్టం. మీ కేరింగ్ నేచర్ ఇంకా వారికి చాలా ఇష్టం. మంచి మనసున్న వ్యక్తులు మీరు. వేలల్లో మీలాంటి వారు ఒక్కరే ఉంటారు అని అయితే వారు అనుకుంటున్నారు. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారైతే మిమ్మల్ని చాలా చాలా మంచి వ్యక్తులుగా అనుకుంటున్నారు. వారు మిమ్మల్ని లవ్ పార్ట్నర్గా అనుకుంటున్నారు. అలాగే లైఫ్ పార్ట్నర్గా కూడా ఊహించుకుంటున్నారు. మీలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలి అని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు అని అయితే వారు అనుకుంటున్నారు. వారి నెక్స్ట్ స్టెప్ ఏమిటి అంటే వారైతే మీకు ప్రపోజ్ చేస్తారు. వారైతే కొంచెం భయపడుతున్నారు. మీకు వారంటే ఇష్టముందా లేదా అని, మీరేమైనా రిజెక్ట్ చేస్తారేమోనని అనుకుంటున్నారు. మీరు ఒక ఉద్యోగం చేస్తూ ఉండవచ్చు, వ్యాపారం చేస్తూ ఉండవచ్చు. మీరైతే మీ కుటుంబానికి ఒక మూలాధారం. మీరు మీ కుటుంబంలో మీరు ఒక ఇంపార్టెంట్ పర్సన్ అయి ఉండవచ్చు. మీ పర్సన్ అయితే మీ గురించి ఇలా అనుకుంటున్నారు, మీరైతే చాలా బాధ్యతగా మీరు కుటుంబాన్ని నడిపిస్తున్నారు అని అనుకుంటున్నారు. మీరైతే కోరుకుంటూ ఉంటారు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అని, అందరినీ బాగా చూసుకోవాలి అని, కేరింగ్గా చూసుకుంటారు మీరు ఫ్యామిలీని. దానివల్ల వారైతే అనుకుంటున్నారు మీరు నిస్వార్థంగా ఉంటారు అని, మీలో స్వార్థం అనేది కొంచెం కూడా లేదు అని, ఎప్పుడూ కూడా ఫ్యామిలీ కోసమే కష్టపడుతూ ఉంటారు అని అయితే వారు అనుకుంటున్నారు. వారికి అనిపిస్తూ ఉంటుంది మీరు ఏ విషయాన్ని కూడా ఎవరితోనూ షేర్ చేసుకోరు అని, చాలా నిస్వార్థమైన వ్యక్తులు అని. మీ మనసులో ఎప్పుడూ కూడా కృతజ్ఞతాభావం ఉంటుంది అని అయితే వారు అనుకుంటున్నారు. మీరు తన లైఫ్లోకి రావటం వలన తన లైఫ్ చాలా చాలా బాగుంటుంది అని అయితే వారు ఆశపడుతున్నారు. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు మనం 4వ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో వారి గురించి అయితే మనం తెలుసుకుందాము. వారైతే ఇలా అనుకుంటున్నారు, మీరు చాలా మొండి వ్యక్తులు అని. మీ మనసులో ఏవైతే ఆలోచనలు చేశారో ఆ ఆలోచనల్ని ఎవరూ కూడా మార్చలేరు అని. మీ పర్సన్ మీ గురించి అయితే మీరు చాలా మొండి వ్యక్తులుగా అనుకుంటున్నారు. కొంచెం కోపం ఉన్న వ్యక్తులుగా అయితే మీ గురించి వారు అనుకుంటున్నారు. గర్వం కూడా ఎక్కువగా ఉంది అని అయితే వారు అనుకుంటున్నారు. మీ మాటలు విన్నప్పుడు వారు ఇలా అనుకుంటారు, అసలు ఎందుకు ఇలా ఉంటున్నారు, ఇంత రూట్గా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అని అయితే అనుకుంటున్నారు. మీకు ఎందుకు ఇంత ఈగో ఉంది అని కూడా అనుకుంటున్నారు. మీరు ఎప్పుడూ కూడా మొండిగా ఉంటారు. ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరూ మీ మాటే వినాలి అని అనుకుంటారు. మీ ఆలోచనలు అస్సలు మార్చుకోరు. మీరు జీవితంలో ఏదైతే పొందారో ఆ పరమేశ్వరుడు మీకు ఏదైతే ఇచ్చాడో మీరు ఎదుటివారి ఫీలింగ్స్ని ఎప్పుడూ కూడా అర్థం చేసుకోరు. ఎదుటివారి ఫీలింగ్స్కి మీరు ఏమాత్రం వాల్యూ అనేది ఇవ్వరు. మీకు మాత్రమే మీరు వాల్యూ ఇచ్చుకుంటారు. ఈ విధంగా అయితే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్న మాటలు. మీ ఇద్దరి మధ్య వారం రోజుల క్రితం కావచ్చు, నిన్న మొన్న కావచ్చు, ఏదో గొడవ అయితే జరిగింది. మీ పర్సన్ అయితే మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు. మీరైతే వారికి ఏమాత్రం సమయాన్ని ఇవ్వటం లేదు. మీ పర్సన్ అనుకుంటున్నారు మీరు చాలా గర్వం కలిగిన వ్యక్తి అని, మీకు ఎవ్వరి అవసరం కూడా లేదు అని, మీకు ప్రేమ అవసరం లేదు అని, ఎవరి అవసరం లేదు అని. ఇవన్నీ కూడా వారు ఈ సమయంలో మీ గురించి మనసులో అనుకుంటున్నారు. ఇవైతే పర్మనెంట్ ఆలోచనలు అయితే కాదు. ఇప్పుడు వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాము. ఎవరికైనా సరే ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు ఎదుటి వారి మీద నెగిటివ్ ఆలోచనలు అనేవి ఉంటాయి కదా. అదేవిధంగా మీ పర్సన్కి కూడా ఇప్పుడు గొడవ జరిగిన కారణంగా వారి మనసులో ఈ విధమైన నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయి. కానీ వారి పర్మనెంట్ ఆలోచనలు ఏమిటో మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాము. ఆ వ్యక్తి అయితే మీకు చాలా వాల్యూ ఇస్తున్నారు. మీ ఇద్దరి మధ్య అయితే కొంచెం చిన్న చిన్న అపార్థాలు వస్తున్నాయి.
మీరు దేనినైనా సరే కొంచెం లైట్గా తీసుకున్నట్లయితే జీవితంలో ముందుకు వెళ్ళవచ్చు. మీ ఇద్దరి మధ్యలో పర్మనెంట్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. వాటిని ఎవరూ కూడా మార్చలేరు. వారు ఇలా కూడా అనుకుంటున్నారు, మీరు ఎటువంటి భ్రమలోనూ లేరు అని. మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది చాలా క్లియర్గా ఉంది. మీరు ఏం మాట్లాడినా కూడా మొహం మీదే మాట్లాడేస్తారు అని, దేనిని కూడా దాచుకోరు అని, దాని వలనే కొద్దిగా ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి అని అయితే వారు అనుకుంటున్నారు. కాబట్టి మీరైతే కొంచెం ఆచితూచి మాట్లాడటం, జాగ్రత్తగా ఆలోచించటం, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వలన మీకు మంచి జరుగుతుంది అని అయితే వారు అనుకుంటున్నారు. మీకు కొంచెం కోపం ఉన్నా సరే, మొండిగా ఉన్నా సరే, మీరైతే వారికి చాలా అంటే చాలా ఇష్టం. మిమ్మల్ని అయితే వారు చాలా ఇష్టపడుతున్నారు, చాలా ప్రేమిస్తున్నారు. లైఫ్ లాంగ్ మీతో కలిసి నడవాలి అని అయితే వారు కోరుకుంటున్నారు. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.